సార్ చెప్పండి, మాక్ పార్లమెంటు ముఖ్య ఉద్దేశం ఏంది, ఎలా ఉండేది అప్పట్లో, ఏం చెప్తారు దాన్ని? ఈరోజు ముందుగా మన యొక్క మహిళా మోర్చా రాష్ట్ర శాఖ అధ్యక్షురాలైనటువంటి శిల్ప గారి యొక్క అధ్యక్షతన ఈ యొక్క లా కాలేజ్ కేశవ్ మెమోరియల్ లా కాలేజీలో ఏదైతే 1975లో విధించినటువంటి ఎమర్జెన్సీ దాని మీద ఒక మాక్ పార్లమెంట్ అనేది నిర్వహించి లా స్టూడెంట్లకు చట్టాల మీద అవగాహన చేయించడమే కాకుండా ఆ యొక్క చీకటి రాత్రి ఏ విధంగా ఉండింది, ఆ రోజు ఎమర్జెన్సీ విధించడానికి అసలు ఏం కారణాలు లేకుండా తన పదవులు కాపాడుకోవడానికి ఏ విధంగా ఎమర్జెన్సీ విధించడం జరిగింది, రాత్రికి రాత్రి ఏ విధంగా నాయకులను లోపల తీసుకోవడం జరిగింది, అదేవిధంగా మెయింటెనెన్స్ ఆఫ్ ఇంటర్నల్ సెక్యూరిటీ యాక్ట్ పేద డిఫెన్స్ ఆఫ్ ఇండియా రూల్స్ పేరట ఇబ్బందులు పెట్టి అందరు నాయకులతో పాటు అందరినీ కూడా దాంట్లో కులాలు ఇవన్నీ కాకుండా అందరినీ కూడా పత్రికా వాళ్ళని దాని తర్వాత ఈవెన్ చివరికి పెండ్లి ఊరేగింపు తీస్తుంటే కూడా ఆంక్షలు విధించేటటువంటి పరిస్థితి. ఇందిరా ఈజ్ ఇండియా, ఇండియా ఈజ్ ఇందిరా అనే మాదిరిగా ఇందిరా పేరు లేకుండా వేరే పేరు ఎవరు తీసుకున్నా బస్ జైలు వేసడం. ఆ యొక్క 21 నెలలు ఈ భారతదేశం మొత్తం కూడా ఒక జైలు మాదిరిగా తయారు చేయబడింది. కాబట్టి ఈరోజు మాక్ పార్లమెంట్లో నిజంగా ఆ పిల్లలు మాట్లాడుతున్నటువంటి పద్ధతి దీనివల్ల వాళ్ళకు ఒక మంచి అవగాహన కాకుండా ఒక మహిళా మోర్చా ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో ఒక అంటే ముఖ్యంగా లా చదివే వాళ్ళకు లైన్ ఇవ్వడం జరిగింది. అసలు చట్టాలని ఏ విధంగా దుర్వినియోగం చేసి వీళ్ళు ఏ విధంగా నాయకులని మచ్చలేని నాయకులను కూడా లోపలేయడం, దానివల్ల ప్రజలు చూస్తూ మేము ఊరుకోని చెప్పి ఇందిరాగాంధీతో పాటు ఆయన టీం మొత్తాన్ని కూడా డిపాజిట్ జప్తు చేసిన విషయం కూడా ఈరోజు అక్కడ చర్చించడం. అంతేకాకుండా ఇంకో విషయం కూడా ఇక్కడ వాళ్ళు మంచిగా చర్చిస్తున్న విషయం నేను గమనించడం జరిగింది. ఆ రోజు ఎవరెవరు నాయకులు ఏ జడ్జి ఏమేం మాట్లాడు ఏ చట్టాల మీద మాట్లాడి అనేది కూడా పిల్ల క్షుణ్ణంగా చర్చించడం, రెండు పక్షాలు విపక్షము తర్వాత స్వపక్షం రూలింగ్ పార్టీ అపోజిషన్ పార్టీ డిస్కస్ చేయడం, అదేవిధంగా స్పీకర్ని పెట్టి నిజంగా చాలా హ్యాండ్సప్ మహిళా మోర్చా వాళ్ళకు ఇది ఆ కాళరాత్రి గురించి ప్రజలకు తెలిసే విధంగా ఇంకా చేయాల్సిన అవసరం ఉంది, ఇంకా కిందికి తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా వీళ్ళు చేస్తారని విశ్వాసం నాకు. అంటే మీరు కూడా సీనియర్ న్యాయవాది, అప్పట్లో ఆ ఎమర్జెన్సీ రోజులు కూడా మీరు కూడా చూడడం జరిగింది, చాలామంది కూడా జైలు జీవితం కూడా గడిపిన పరిస్థితుల్లో ఏం చెప్తారు సార్ దాన్ని? నన్ను 1 year కన్విక్షన్ ఇవ్వడం జరిగింది. 1 సంవత్సరం పాటు డిఏఆర్ కింద కఠిన కారాగార శిక్ష వేయడం జరిగింది. మేము మహబూబ్ నగర్, చెంచల్గూడ, ముషిరాబాద్ 3 జైళ్ళలో ఉండడం జరిగింది. అప్పటి పరిస్థితి చూస్తుంటే నిజంగా పాపం అమాయకులు తీసుకొని పోయి లోపలేశారు. వాళ్ళ ఇంట్లో కాన్పులు అయితే కూడా పోనీయలే, వాళ్ళ తల్లిదండ్రులు సస్తే కూడా చూడడానికి కూడా ఇవ్వలే. వీళ్ళ సంగతి పక్క రాజ్నాథ్ సింగ్ గారి సొంత తల్లి చనిపోతే ఆమెకు చూడడానికి కూడా అవకాశం లేదు. అంటే ఎంత ఆ దౌర్జన్యంగా వాళ్ళు వివరించారో, ఏ రకంగా వివరించారనే విషయం ఇక్కడ పిల్లలు కూడా అన్ని విషయాలు చెప్తున్నారు. నేను ఒకటే చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీ కాన్స్టిట్యూషన్ రాహుల్ గాంధీ కాన్స్టిట్యూషన్ పట్టుకొని తిరుగుతున్నాడు కదా, ఎవరైతే కాన్స్టిట్యూషన్ పట్టుకొని తిరుగుతున్నారో అది వాళ్ళే ముందు దాన్ని నాశనం పట్టించారు. అసలు వాళ్ళు పట్టుకొని తిరుగుతున్నది అంబేద్కర్ కాన్స్టిట్యూషన్ కాదు, భారతీయ జనతా పార్టీ అంబేద్కర్ కాన్స్టిట్యూషన్ని తూచా తప్పకుండా పాటిస్తుంది. వాళ్ళేమో చేతులు పట్టుకొని తిరుగుతున్నది అంబేద్కర్ పేరు కానీ సొంత కాంగ్రెస్ అయి సొంత ఇంటి కాన్స్టిట్యూషన్ అని చెప్పేసి నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. వాళ్ళ కాన్స్టిట్యూషన్ నడవదు, అయిపోయింది కథ. ఇప్పుడు 3 మిగిలిండ్రు, మా బేటా బేటీ దామాద్, 4 స్తంభాలు మిగిలే, 4 కూడా ఈసారి నెక్స్ట్ ఎలక్షన్ అది కూడా ప్రజలు ఆడికి ముట్టాలి, వాడికి ముట్టిస్తారు. మీరు అన్నట్టు రాజ్యాంగాన్ని కూడా కాపాడుతున్నాము, అన్ని సామాజిక వర్గాలను కూడా సమానంగా చూస్తున్నాము కూడా చెప్తున్నాం కదా. అందుకే ఒకసారి చెప్పాలి, ఎన్నడన్నా మీరు బీద వాళ్ళు రోడ్ల మీద దొడ్డికి కూర్చుంటుంటే ఎన్నడన్నా వీళ్ళకి ఆలోచన వచ్చిండనా? ఎన్నడన్నా కుండ లోపల కరోనా వచ్చినప్పటి నుండి కుండ కింద గ్యాస్ కనెక్షన్ ఫ్రీ ఇచ్చిన నాయకుడు ప్రధానమంత్రి, ఆ కుండలు కూడా ఉడుకుతున్న బియ్యం ఎవరా? చివరిగా ఇంట్లో చీకటి లేకుండా చేసినట్టు లైట్ కనెక్షన్ ఇచ్చింది ఎవరా? సోలార్ వాళ్ళు ఇస్తున్నారు. అరే ఇంటికి బయట వస్తే మళ్ళా మీకు తెలుసు, ఈరోజు ప్రధానమంత్రి యొక్క ఆవాస్ కింద ఇల్లు కట్టేయడం. అంతేకాదు బీద రైతులకు ఈరోజు సంవత్సరానికి 6,000 రూపాయలు 5 ఎకరాల లోపల వస్తున్నాయా లేదా? ఏదైనా ఆగిందా? నరేంద్ర మోదీ అట్టడుగున ఉన్నటువంటి వాళ్ళని ఈరోజు అసలు భారతదేశంలో కంప్లీట్గా బీదరికం లేనట్లుగా ఈరోజు ఆయన సహాయం చేస్తున్నంటే ఆ పుణ్యాత్ముడు నిజంగా ఇదొక్కటే కాదు, దేశ రక్షణ విషయంలో కూడా చూడండి.
అరే ఈరోజు అక్కడ పోయి ఆ చంద్రమండలంలో మన జెండా పాతి వస్తున్నారు. వీళ్ళ నుండి అయ్యేదా కాంగ్రెస్ వాళ్ళ నుండి? కాబట్టి అటు పాకిస్తాన్లో టెర్రర్ జొరబడి కొట్టొచ్చేటట్టు దమ్మిళ్ళకు ఉండిందా? కాబట్టి నరేంద్ర మోదీ దేశం కోసమే, మా కోసం కూడా, బీద వాళ్ళ కోసం, ఈ ప్రజల కోసం ఈ దేశం, ఆయన చెప్పాడు కదా, నా క్షణం క్షణం నా కణం కణం బీద వాళ్లకు ఈ దేశం కోసం అంకితం అన్నారు. కాబట్టి అటువంటి నాయకుడు, అటువంటి ప్రధానమంత్రి ఉండడం కూడా మనకు చాలా నిజంగా ఈ దేశానికి కాదు ప్రపంచానికి ఒక దిక్సూచి మాదిరిగా దిశ ఇస్తున్నటువంటి నాయకుడు. కాబట్టి పిల్లలందరూ కూడా ఎట్లా చెప్తున్నారు మీరు చూసారు, లా స్టూడెంట్స్ ఆల్ ఆర్ లేడీస్ విత్ నరేంద్ర మోదీ జిందాబాద్ అంటారు. కాబట్టి నరేంద్ర మోదీ తిరుగులేని నాయకుడు, వారెంబడి మేము పనిచేయడం చాలా సంతోషం. చివరిగా ఏం చెప్తారు? దాదాపు ఈ స్వతంత్ర భారతదేశంలో 50 సంవత్సరాలకు పైగా అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ చేసింది ఏముంది? ఈ 3 సార్లు అధికారంలో ఉన్న బీజేపీ చేసింది. కాంగ్రెస్ పార్టీ ఒకటే పని చేసింది, నీవు తిను నేను తినాలి, నువ్వు ఏం దోచుకుంటావు దోచుకో, నాకు ఇచ్చేది ఇచ్చేసి. నువ్వు మొత్తం పైన వాళ్ళు చేసుకునేది ఏంటి? తాత, తర్వాత బిడ్డ, తర్వాత కొడుకు, తర్వాత కోడలు, తర్వాత మళ్ళా కొడుకు, మళ్ళా బిడ్డ, అల్లుడు. భారతీయ జనతా పార్టీ ఒక్కసారి ఆలోచించింది. శ్యామాప్రసాద్ ముఖర్జీ, అటల్ బిహారీ వాజ్పేయి, బంగారు లక్ష్మణ్, వెంకయ్య నాయుడు గారు, మన కృష్ణమూర్తి గారు, ఈరోజు నడ్డా గారు. భారతీయ జనతా పార్టీ కుటుంబం పార్టీ కాదు. అందుకు బీజేపీ అంటేనే బీద జనుల పార్టీ. ఈ పార్టీ ఉన్నదే బీద జనుల కోసం. కాబట్టి బీదల గురించి ఆలోచన చేసే పార్టీ. ఈ ప్రపంచంలో 14 కోట్ల మంది మెంబర్షిప్ ఉన్నటువంటి పార్టీ, ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ. 22 రాష్ట్రాల్లో ఈరోజు రాజ్యం వెళ్తున్న పార్టీ భారతీయ జనతా పార్టీ. అందరికంటే ఎక్కువ ఎంపీలు, అందరికంటే ఎక్కువ ఎమ్మెల్యేలు, అది కూడా బీసీలకు 27% మినిస్ట్రీ ఇవ్వడం, మహిళలకు 12% మినిస్ట్రీ ఇవ్వడం. ఒక్కటి కాదు, అందరికి కూడా, ఎస్సీలకు కూడా సమపాలలో ఇవ్వడం. రేపు రాబోయే కాలం 33% మహిళలకు ఇవ్వబోతున్న పార్టీ భారతీయ జనతా పార్టీ. కాబట్టి వాళ్ళు ఏలినటువంటి కాలం అంతా కూడా దోపిడీ కాలం. దోచుకోవడం, దోపిడీ చేయడం, ప్రజాస్వామ్యాన్ని కాలరాయడం, ఎవరైనా తిరిగి మాట్లాడితే జైలేయడం. నరేంద్ర మోదీ ఎంతమంది ఏమో మాట్లాడుతున్నారు మీరు అబ్జర్వ్ చేసి, ఒక్కొక్కరిని జైలేసిందా? చట్టాలు తమ పని తాను చేస్తుంటారన్నాడు. ఆయన ఒకటే చెప్తున్నాడు, బస్ మంచి చేస్తూ పోదాం. మంచి చేసేటప్పుడు అందరూ కూడా రాళ్ళు కొడుతుంటారు. ఏం కావు, నిదానంగా పోతే వాళ్ళకే రాళ్ళు తగులుతాయి. కాబట్టి మన నరేంద్ర మోదీ గురించి ఏమని చెప్పిందంటే అది సూర్యుని మీద ఉమ్మించినట్లే. సూర్యుని మీద ఉమ్మిస్తే మళ్ళీ నీ మీద ఉమ్మిపడుతుంది. కాబట్టి కాంగ్రెస్ పని ఖతమైపోయింది. ఇక రాబోయే కాలం అంతా బీజేపీ యూత్ అని చెప్పిన. ధన్యవాదాలు.